హాయ్, వెల్కమ్ టు ఎంగేజ్‌లో. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము ఎంగేజ్‌లో సాఫ్ట్‌వేర్ యొక్క ఓవర్‌వ్యూ. అంటే ఎంగేజ్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. అందుకోసం ఫస్ట్ మనం ఎంగేజ్‌లో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక ఇక్కడ మీరు రైట్ కార్నర్‌లో చూడగలరు లాగిన్ ఆప్షన్. ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి వన్స్ లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇలా డాష్‌బోర్డ్‌లోకి వచ్చేస్తుంది. ఇది ఎంగేజ్‌లో ఒక డాష్‌బోర్డ్. ఈ డాష్‌బోర్డ్‌లో మీరు చూడొచ్చు మీరు ఎంతమంది సబ్స్క్రైబర్‌ని క్రియేట్ చేశారు, ఎంతమంది ఇన్‌కమింగ్ మెసేజెస్ ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్ళాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక ఏఐ టోకెన్. ఇక్కడ మీకు డాష్‌బోర్డ్‌లో ఎన్ని బాట్స్ ఉన్నాయి, విడ్జెట్, ఇన్‌పుట్ ఫ్లో ఎన్ని క్రియేట్ చేశారు, సీక్వెన్స్ ఈ ఫీచర్స్ ఏంటి అన్నవి మనం ముందు ముం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇవన్నీ ఎన్ని సబ్స్క్రైబర్స్ క్రియేట్ చేశారు, ఈ మంత్ అంతా ఎంత సబ్స్క్రైబర్స్ క్రియేట్ అయ్యారు, ఇలా గ్రాఫ్ చూపిస్తుంది. ఇది ఒక బ్రీఫ్ డీటెయిల్ మీ యొక్క బిజినెస్ యొక్క బ్రీఫ్ డీటెయిల్. ఇది వచ్చేసి డాష్‌బోర్డ్. ఇక్కడ మీరు ఆల్ ఇన్ బాక్స్‌లో మీ కస్టమర్ నుంచి చాట్ చేయాలి. అంటే మీ కస్టమర్ ఏదైనా రిప్లై ఇచ్చారనుకోండి. ఆ రిప్లై మీకు నార్మల్ వాట్సాప్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ కస్టమర్‌కి రిప్లై ఇవ్వాలి అంటే ఇక్కడ టైప్ చేసి రిప్లై ఇవ్వగలరు. మీ కస్టమర్ ఏదైనా ఎంక్వైరీ రైజ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ఒక నార్మల్ వాట్సాప్ లాగా. ఇదొచ్చేసి ఆల్ ఇన్ బాక్స్. ఇప్పుడు బాట్ మేనేజర్‌లోకి వెళ్ళాలి అంటే, బాట్ మేనేజర్‌లోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు ఈ ఫీచర్స్ చూడొచ్చు. ఈ ఫీచర్స్ ఏంటి అంటే బాట్ రిప్లై. బాట్ రిప్లై ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మన ఆటోమేటెడ్ ఫ్లోస్ క్రియేట్ చేయడానికి బాట్ రిప్లై యూజ్ చేస్తాము. ఈ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఇంకొక వీడియోలో ఉంది. ఆ వీడియో మీరు రెఫర్ చేయొచ్చు. ఏఏ ఏజెంట్. ఏఏ ఏజెంట్ అంటే ఏంటి అంటే, ఇది ఈ బాట్ రిప్లై వచ్చేసి మాన్యువల్‌గా మనం క్రియేట్ చేసే ఫ్లో. ఏఏ ఏజెంట్ అంటే ఏంటి అంటే, చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్‌ని ఎంగేజ్‌లోతో లింక్ చేసి, మనం చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్‌కి ట్రైనింగ్ ఇస్తాం. మన బిజినెస్ గురించి మనం ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ ఇచ్చాక కస్టమర్ ఏదైనా మెసేజ్ చేశాడు అంటే, ఆ ట్రైనింగ్‌లో నుంచి చాట్‌జీపీటీ లేదా డీప్‌సీక్ ఆటోమేటిక్‌గా కస్టమర్‌కు రిప్లై ఇచ్చేస్తుంది. ఇది ఏఐ ఏజెంట్. ఇక్కడ బ్రాడ్‌కాస్టింగ్ క్యాంపెయిన్ అంటే మీరు ఏదైతే బల్క్‌లో మెసేజ్ సెండ్ చేసేసారో, ఆ బ్రాడ్‌కాస్టింగ్ వచ్చే ఒక డీటెయిల్స్ మీకిక్కడ చూపిస్తుంది. ఇదొచ్చేసి మనం రన్ చేసిన బ్రాడ్‌కాస్టింగ్ ఇక్కడ పేరుతో పాటు చూపిస్తుంది. చాట్ విడ్జెట్. అక్కడ మనం డాష్‌బోర్డ్‌లో చూడొచ్చు. చాట్ విడ్జెట్, సీక్వెన్స్ అవి ఏంటి అంటే, ఈ చాట్ విడ్జెట్ అన్న ఫీచర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మీ యొక్క వెబ్‌సైట్ యొక్క రైట్ సైడ్ డౌన్ కార్నర్‌లో ఒక వాట్సాప్ లోగో వస్తుంది. ఆ వాట్సాప్ లోగోని చాట్ విడ్జెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ వాట్సాప్ లోగో పైన క్లిక్ చేస్తే మోర్ ఇన్ఫో అలా చాట్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ చాట్ నుంచి మనం ఆటోమేటెడ్ రిప్లైస్ కనెక్ట్ చేయాలి అంటే, ఆ చాట్ విడ్జెట్‌లో మనం కనెక్ట్ చేసేస్తాం. ఈ సీక్వెన్స్ అంటే ఏంటి అంటే, ఇదొక రిమైండర్ మెసేజ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్లోలో కస్టమర్ వచ్చి ఇన్ బిట్వీన్ అంటే సగం ఫ్లోలోనే కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు. మనం ఒక 2 అవర్స్, 3 అవర్స్ తర్వాత మనం తనకి రిమైండర్ మెసేజ్ సెండ్ చేయాలి. ఎలాగంటే, డియర్ కస్టమర్ మీరు ఈ ఫ్లో పూర్తి చేయలేదు. మీరు ఈ చార్ట్‌ని కంప్లీట్ చేయండి అని ఒక రిమైండర్ మెసేజ్ పంపించొచ్చు. ఈ ఇన్‌పుట్ ఫ్లో, వాట్సాప్ ఫ్లో అంటే ఏంటి అంటే, ఇది కస్టమర్ యొక్క డేటాని కలెక్ట్ చేయడానికి. ఎలాగంటే ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ నంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడీ అలా కస్టమర్ నుంచి డేటాని కలెక్ట్ చేసి మనం గూగుల్ షీట్‌లో సేవ్ చేయొచ్చు. ఇదొచ్చేసి మనం ఈ ఇన్‌పుట్ ఫ్లో, వాట్సాప్ ఫ్లోలో యూజ్ చేస్తాం. మెసేజ్ టెంప్లేట్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే బల్క్‌లో మెసేజ్ సెండ్ చేయాలో, ఆ మెసేజ్ యొక్క కంటెంట్‌ని మెసేజ్ టెంప్లేట్‌లో వచ్చేసి అప్రూవల్ తీసుకుంటాం. ఇది కూడా మీకు సెపరేట్ వీడియోలో దొరుకుతుంది. ఆ వీడియో మీరు రెఫర్ చేయొచ్చు. ఇంకా ఈ వాట్సాప్ ఈ డబ్ల్యూసీ షాపిఫై ఆటోమేషన్ అంటే ఏంటి అంటే, మీరు షాపిఫై లేదా వర్డ్‌ప్లస్ వెబ్‌సైట్ ఏదైనా కామర్స్ వెబ్‌సైట్ యూజ్ చేస్తుంటే, ఈ వెబ్‌సైట్ తోటి మనం ఎంగేజ్‌లో సాఫ్ట్‌వేర్‌ని లింక్ చేయొచ్చు. ఎంగేజ్‌లో సాఫ్ట్‌వేర్‌ని ఇంటిగ్రేషన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆ కామర్స్ వెబ్‌సైట్‌లో నుంచి ఆర్డర్ చేస్తే ఆర్డర్ కన్ఫర్మేషన్ మెసేజెస్ ఆహ్, రెడీ టు డెలివర్ అలాంటి మెసేజెస్ సెండ్ చేయాలంటే మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఔట్‌బౌండ్ వెబ్ హుక్ అంటే ఏంటి అంటే, ఒకవేళ మీరు ఏదైనా సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు. ఎంగేజ్‌లోని తీసుకువెళ్ళి ఆ సాఫ్ట్‌వేర్‌తో లింక్ చేయాలి అంటే ఔట్‌బౌండ్ వెబ్ హుక్ యూజ్ చేసి ఈ ఎంగేజ్‌లో సాఫ్ట్‌వేర్‌ని మీరు వేరే సాఫ్ట్‌వేర్‌తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఈ యాక్షన్ బటన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు ఈ బటన్స్ అన్నీ చాట్ బోర్డ్‌లో యూజ్ చేస్తారు.
ఇంకా ఫైనల్‌గా కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే, మీరు ఏదైతే ఇవన్నీ ఫీచర్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో, ఆ కాన్ఫిగరేషన్స్‌ని ఇందులో యూజ్ చేస్తాం కాన్ఫిగరేషన్స్. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సబ్స్క్రైబర్ మేనేజర్. సబ్స్క్రైబర్ మేనేజర్ అంటే ఏంటి అంటే, మీ యొక్క కస్టమర్ యొక్క కాంటాక్ట్ లిస్ట్. అంటే మీరు ఏదైనా మీరు బల్క్‌లో కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చేసినా మీకు సబ్స్క్రైబర్ మేనేజర్‌లో కనిపిస్తుంది. లేదు మీరు యాడ్స్ రన్ చేస్తారు. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తారు. అక్కడి నుంచి మీకు లీడ్ జనరేట్ అవుతుంది. ఆ లీడ్స్ అన్నీ మీకు ఇక్కడ నేమ్ సబ్స్క్రైబర్ నేమ్ అండ్ నంబర్‌తో పాటు ఇక్కడ జనరేట్ అవుతాయి. ఇది మీకు సబ్స్క్రైబర్ మేనేజర్‌లో కనిపిస్తుంది. బ్రాడ్‌కాస్టింగ్ అంటే ఏంటి అంటే బల్క్‌లో మెసేజ్ సెండ్ చేయడం. ఇక్కడ మీరు చూడొచ్చు. 10 మెంబర్స్, 10 మెంబర్స్, 10 మెంబర్స్‌ని పంపించారు. ఇలా మీరు ఎంతమందికి ఎన్ని బ్రాడ్‌కాస్టింగ్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. ఇక అపాయింట్‌మెంట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపాయింట్‌మెంట్ ఆప్షన్‌ని యూజ్ చేసి మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. డాక్టర్స్ లేదా ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అపాయింట్‌మెంట్ ఆప్షన్‌ని యూజ్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇలా ఈ అపాయింట్‌మెంట్ ఫెసిలిటీ కూడా ఎంగేజ్‌లో అవైలబుల్ ఉంది. ఈ వెబ్‌హుక్ వర్క్‌ఫ్లో అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వేరే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చి ఎంగేజ్‌లోతో లింక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సీఆర్ఎం యూజ్ చేస్తున్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది అంటే, ఒక కొత్త లీడ్ సీఆర్ఎంలో జనరేట్ అవుతే, ఆ లీడ్‌కి ఆటోమేటిక్‌గా టెంప్లేట్ పంపించాలి. మనం పంపించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వెళ్ళాలి అంటే, ఈ వెబ్‌హుక్ వర్క్‌ఫ్లో యూజ్ చేసి మనం ఎంగేజ్‌లోని ఆ సాఫ్ట్‌వేర్‌తో లింక్ చేసి ఆటోమేషన్ చేసేస్తాం. ఇదొచ్చేసి వెబ్‌హుక్ వర్క్‌ఫ్లో. కామర్స్ క్యాటలాగ్ అంటే ఏంటి అంటే, మీ ప్రొడక్ట్స్ ఏవైనా ఉంటే, అది ఒక క్యాటలాగ్ లాగా వాట్సాప్‌లో యాడ్ చేసి, ఈ ఏపీఐలో యాడ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కస్టమర్ చూసి, అందులో నుంచి తనకు కావాల్సిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసి పేమెంట్ కూడా చేయొచ్చు. అలా పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్స్ కూడా పాసిబుల్ ఉంది. ఈ క్లిక్ టు యాడ్స్ అంటే ఏంటి అంటే, ఈ క్లిక్ టు యాడ్స్ యూజ్ చేసి మీరు ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయొచ్చు. దానివల్ల యూజ్ ఏంటి అంటే, ఆ ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ చూసి కస్టమర్ క్లిక్ టు వాట్సాప్ యాడ్ అక్కడ వాట్సాప్ పైన క్లిక్ చేస్తే తను ఆటోమేటిక్‌గా వాట్సాప్‌లోకి వెళ్ళిపోతాడు. ఈ చాట్‌బోట్ మీరు ఏదైతే ఫ్లో క్రియేట్ చేశారో, ఆ చాట్‌బోట్ కస్టమర్‌కి ట్రిగ్గర్ అయ్యి తనకు ఆటోమేటెడ్ రిప్లైస్ ఇస్తూ ఉంటుంది. అది క్లిక్ టు వాట్సాప్ యాడ్. ఇక్కడ ఫైనల్‌గా కంట్రోల్ ప్యానెల్. కంట్రోల్ ప్యానెల్‌లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కనెక్ట్ అకౌంట్ అంటే ఏంటి అంటే, మీ అకౌంట్ యొక్క డీటెయిల్స్. ఇక్కడ మీ బిజినెస్ పేరు పాపులేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఫేస్‌బుక్ బిజినెస్ పోర్ట్‌ఫోలియో ఐడీ ఉందో, ఆ ఐడీ ఇక్కడ చూపిస్తుంది. ఇదొచ్చేసి మీ అకౌంట్ క్వాలిటీ. ఇక్కడ మీరు ఏదైతే ఏపీఐతో నంబర్ లింక్ చేశారో, ఆ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఇది మీ నంబర్ ఐడీ. ఇది లిమిట్. ఈ మెసేజ్ లిమిట్ అంటే ఏంటి అంటే, మీ నంబర్ యొక్క లిమిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ డే అంటే 24 అవర్స్‌లో నా లిమిట్ వచ్చేసి 250. ఇలాగ మీరు 2000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. అది మీ యూసేజ్‌ని బట్టి మెటా మీ లిమిట్‌ని పెంచుతుంది. ఇది వచ్చేసి అకౌంట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు ఎవరికైతే బల్క్‌లో బ్రాడ్‌కాస్టింగ్ సెండ్ చేస్తున్నారో మీ కస్టమర్స్ ఎలాంటి రిపోర్ట్ చేయకుంటే మీ అకౌంట్ క్వాలిటీ హైలో ఉంటుంది. ఏదైనా మీరు రిపోర్ట్స్ రిసీవ్ చేశారనుకోండి మీ అకౌంట్ క్వాలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇదొచ్చేసి మీ యొక్క ఇదొచ్చేసి మీ యొక్క నంబర్ డీటెయిల్స్. ఇక్కడ సింక్ ఇన్ఫో బటన్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, మీరు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. మీకు కస్టమర్ చాట్స్ కనిపించడం లేదు. మీరు మెసేజ్ సెండ్ చేస్తుంటే కస్టమర్‌కి వెళ్ళటం లేదు. అలాంటప్పుడు మీరు ఈ సింక్ ఇన్ఫో బటన్ పైన క్లిక్ చేయడం వల్ల ఈ యొక్క నంబర్ అప్డేట్ అవుతుంది. అంటే రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయ్యి అది మళ్ళీ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఈ సెట్టింగ్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి అంటే, ఇవి ఒక ఇంటిగ్రేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గూగుల్ షీట్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఇలాగా ఈమెయిల్ ఇంటిగ్రేషన్, ఎస్ఎంఎస్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఇంటిగ్రేషన్. ఈ ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలో మేము మీకు గైడ్ చేస్తాం. మేము మీకు అసిస్ట్ చేస్తాం. ఈ హెచ్‌టిటిపి ఇవన్నీ ఒక ఇంటిగ్రేషన్స్. ఈ వీడియో లెంత్ ఎక్కువవుతుంది కాబట్టి నేను మీకు ఓన్లీ బ్రీఫ్‌గా ఈ ఇంటిగ్రేషన్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ యూజర్ పర్మిషన్. యూజర్ పర్మిషన్ దీని యూజ్ ఏంటి అంటే, మనం మన ఎంప్లాయీస్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్నారు యాస్ ఎ అడ్మిన్. ఇప్పుడు మీరు ప్రతి కస్టమర్స్‌తో చాట్ చేయలేరు. అలాంటప్పుడు మీరు మీ ఎంప్లాయీస్ కోసం లేదా టీమ్ మెంబర్ కోసం సెపరేట్ అకౌంట్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యారో, అలా మీ ఎంప్లాయీస్‌కి కూడా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. కానీ అకౌంట్ క్రియేట్ చేసే ముందు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి. ఏవేవి యాక్సెస్ చేయాలి. అందుకోసం యూజర్ పర్మిషన్స్‌లోకి వచ్చి క్రియేట్. ఇలాగ మీరు డెమో లేకుంటే టీమ్ లేకుంటే ఎంప్లాయ్ అలాగా మీరు
ఒక రోల్ క్రియేట్ చేసి ఇక్కడ మీరు ఏదైతే ఆప్షన్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎంప్లాయీ ఉన్నారు. అతను ఓన్లీ లైవ్ చాట్, మీరు వాళ్ళకి లైవ్ చాట్ ఒక్కటి చూపించాలి. బ్రాడ్‌కాస్టింగ్ అవసరం లేదు. ఇక్కడ ఫ్లోస్ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఇంటిగ్రేషన్స్ అవసరం లేదు. అంటే ఓన్లీ ఇలా లైవ్ చాట్స్ ఒక ఆప్షన్‌ని ఎనేబుల్ చేసేసి తనకు క్రియేట్ చేశారనుకోండి. ఆ రోల్ క్రియేట్ అయితుంది. కానీ ఇప్పుడు ఆ రోల్ క్రియేట్ అయ్యాక మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. దానికోసం యూజర్ మేనేజర్‌లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ బటన్ పైన క్లిక్ చేసి, ఇప్పుడు మీరు ఎవరికైతే అకౌంట్ క్రియేట్ చేయాలో వాళ్ళ ఫుల్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడీ, నంబర్, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు కావాలంటే ఫర్దర్‌గా పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేశాక మీరు ఏదైతే రోల్ క్రియేట్ చేశారో ఆ రోల్‌ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ రోల్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు అలో బాట్‌లో మీ ఏపీఐ నంబర్‌ని కనెక్ట్ చేసేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. అలౌ ఓన్లీ అసైన్ లైవ్ చాట్స్. దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారనుకోండి, మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో తనకి అన్ని చాట్స్ కనిపించవు. మీరు ఏదైతే చాట్స్ చూపించాలనుకుంటున్నారో అవొక్కటి మీరు అసైన్ చేయాల్సొస్తుంది. కానీ ఇది డిజేబుల్ చేసి క్రియేట్ చేయడం వల్ల ఆల్ ఇన్ బాక్స్‌లో ఏవైతే చాట్స్ ఉన్నాయో అన్నీ మీ ఎంప్లాయీస్‌కి కనిపిస్తాయి. అది మీ ఆప్షన్. మీ రిక్వైర్మెంట్ పరంగా మీరు ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసి క్రియేట్ చేయొచ్చు. అదొచ్చేసి యూజర్ మేనేజర్. ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఆహ్, మీ సాఫ్ట్‌వేర్ పరంగా ఎంగేజ్‌లోతో అయిన ట్రాన్సాక్షన్స్. ఇదొచ్చేసి ఎంగేజ్‌లో ఒక ఓవర్‌వ్యూ. ఈ సాఫ్ట్‌వేర్ గురించి ఈ వీడియోలో ఇంతే. ఓకే. థాంక్ యూ.